గత 5 ఏళ్లలో, కేవలం 5 ఏళ్లలో ఓన్లీ సాక్షికి సంబంధించినటువంటి పేపర్ కావచ్చు, టీవీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 403 కోట్లు ప్రభుత్వానికి సంబంధించి ప్రకటనలు ఓన్లీ ఒక్క ఛానల్కి ఇచ్చారంట. ఆల్మోస్ట్ మనం అసలు ఎంత, అది కూడా ఆన్ రికార్డుగా వాళ్ళకి చెల్లించినటువంటి బకాయిలు, అది కూడా మిగతా అన్ని పత్రికలు కలిపి ఇచ్చింది 488 కోట్లు. అంటే మిగతా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, ఎన్ని నేషనల్ మీడియాస్ ఉన్నాయో, ఎన్ని పేపర్లు ఉన్నాయో ఇవన్నిటిని పక్కన పెడితే 488 కోట్లు అయితే ఒక్క సాక్షికి మాత్రమే 403 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే అది సొంత పేపర్, సొంత టీవీ, వాళ్ళకి శాలరీస్ కానీ ఇంకొకటి కానీ ఆల్మోస్ట్ ఈ 5 ఏళ్ల పాటు ప్రభుత్వ ప్రకటనలతో కూర్చుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ సంపాదన ఇంకా 10 పెంచుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అది కూడా అంటే మిగతా ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, ఎన్ని పేపర్స్ ఉన్నాయో అసలు వాళ్ళకి ఎంత ఇచ్చారు అనేది పక్కన పెడితే దాంట్లో సగం కూడా, దాంట్లో ఇక్కడ ఇచ్చినంత డబ్బులు అక్కడ మిగతా అన్ని పేపర్లకి, అన్ని ఛానల్స్ కి కల్పించారంటే చూడండి. కాకపోతే ప్రకటనల జారీ గత ప్రభుత్వం పక్షపాత ధోరణి చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ శాఖ పూర్వ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా తెలుస్తుంది, చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే అసెంబ్లీలో దీని గురించి ప్రత్యేకంగా టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఒక విచారణ కూడా చేపించాలని చెప్పి జరిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు దీని మీద ఒక విచారణ చేపించి దీని మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా తెలుస్తుంది. ఒక్క ఎంత పక్షపాత ధోరణి, ఎంత వాళ్ళకి మాత్రమే, అంటే క్రిట్ పోకో అంటారు కదా, దానికి సంబంధించిలాగా ఈజీగా చూడండి. అంటే ఎన్ని కోట్ల రూపాయలు దీనికి సంబంధించి ఓన్లీ మనం యాక్చువల్గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చాలా క్లియర్ గా చెప్తారు. నాకు కానీ, నా బంధువులకు కానీ, నా వ్యక్తులకు కానీ ఎవరికి దీంట్లో ఎటువంటిది నేను చూడను, ప్రజల కోసమే చూస్తాను, ప్రజల కోసమే చేస్తాను, అందరినీ సమానంగా చూస్తాను అని చెప్పి చేసేటువంటి ఆ వాగ్దానంలో కూడా చాలా క్లియర్గా అవన్నీ తొంగలో తొక్కేసి ఆయన వరకు ఆయన ఎంత దారుణంగా చేసుకున్నారనేది చూడొచ్చు. 403 కోట్ల రూపాయలు ప్రజాధనం, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ముని ఓన్లీ వాళ్ళ ఒక్క ఛానల్స్, పేపర్స్, ప్రకటనల కోసం ఇచ్చుకున్నారంటే చూడండి ఎంత డబ్బు వాళ్ళ దగ్గర ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 ఏళ్ల పాటు వాళ్ళ చేసింది అంతా ఇంత కాదు. రైట్, కంప్లీట్ గా డిజిటల్ కార్పొరేషన్ కు 150 కోట్ల పైన ఇచ్చారు. ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ నుండి ఎండి వాసుదేవరెడ్డికి డిజిటల్ కార్పొరేషన్ ఎండిగా పెట్టారు. ఐ డ్రీమ్ కి సంబంధించి వాళ్ళని కూడా దీంట్లోనే పెట్టుకుని జగన్ ప్రభుత్వంలో చంద్రబాబుపై విష ప్రచారానికి 858 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ప్రభుత్వానికి వంతపాడిన మీడియా ఛానళ్లకు దోచిపెట్టిన వ్యవహారంపై విచారణ జరిపించాలని ప్రభుత్వ ప్రకటన ద్వారా గత ప్రభుత్వాన్ని విమర్శించడం ఎక్కడ ఉండదని, అంటే ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టింది, దానికి సంబంధించి అందరూ దీన్ని యూజ్ చేసుకోండి అని చెప్పేసి పేపర్లో ప్రకటన ఇవ్వటం, లేదంటే ఇళ్ల కార్యక్రమాన్ని ఇచ్చాము, లేదంటే ఇంకో కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం, ఆరోగ్యశ్రీ ఇచ్చాం, లేదంటే గవర్నమెంట్ స్కూల్స్ దానికి సంబంధించి ప్రకటన చేయటం, అందరూ స్కూల్స్కి రండి అని చెప్పడం, లేదంటే ఇంకొకటో గవర్నమెంట్ కు సంబంధించినటువంటి పథకాల గురించి, అభివృద్ధి గురించి ప్రకటనలు ఇచ్చుకోవటం అనేది చూస్తూ ఉంటాం. అది ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి ప్రకటనల ద్వారా, అంటే వాళ్ళకి, అంటే ప్రభుత్వ ప్రకటనల వరకు మనం చూసుకుంటాం, కానీ అది కూడా అభివృద్ధికి సంబంధించి, పథకాలకు సంబంధించి ఎవరికి ఎలా చేరుకోవాలి, దాన్ని ఎలా అందిపుచ్చుకుంటారు అని చెప్పి ప్రజల కోసం చేయడం చూసాం. కానీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి చంద్రబాబు గారినో, పవన్ కళ్యాణ్ గారినో, ఇంకొకరినో తిట్టడం కోసం, వాళ్ళ ఛానల్ని వీళ్ళ గుప్పెట్లో పెట్టుకోవటం కోసం, వాళ్ళకి ప్రకటనల రూపంలో ఇచ్చిన దానికన్నా ప్రకటనల రూపంతో ప్రభుత్వం అంటే ప్రతిపక్షాన్ని తిట్టడం కోసం ఇచ్చినటువంటి డబ్బులే ఎక్కువగా. ముఖ్యంగా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలో చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని విమర్శించారు. గత 5 ఏళ్లలో 858 కోట్ల రూపాయలు ఓన్లీ ప్రకటనలకి ఖర్చు చేశారు. అందులో సాక్షి మీడియాకి 400 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆంగ్ల పత్రికలు కోట్లు దోచిపెట్టి వాటితో అనుకూల సర్వేలు చేయించుకుని, ఆ సర్వే ద్వారా వాళ్ళు మొత్తం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో వచ్చేది మేమే, చేసేది మేమే అని చెప్పి ఎంత తప్పుడు, వీళ్ళు ఎలా అయితే తప్పుడుగా డబ్బులు ఇచ్చారో వాళ్ళు కూడా తప్పుడుగానే లెక్కలు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారికి బుర్ర పగిలిపోయే సౌండ్ చక్కగా హ్యాపీగా ఒక విజువల్ అయితే ఇచ్చి ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ మాత్రం ఆయన మైండ్ బ్లాక్ అయ్యేలా చేశారు. ఇకపోతే అంతే కదా, వాళ్ళ అంత డబ్బులు కక్కుర్తుపడ్డారు.
ఈయన పిచ్చి పిచ్చి సర్వేలన్నీ చేయించుకున్నాడు, ఒరిజినల్ సర్వేస్ ఏమీ చేయించుకోవాలా. మొత్తానికి మొత్తం అంతా కూడా తారుమారు అయిపోయిన పరిస్థితి అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే డిజిటల్ కార్పొరేషన్ కి సంబంధించి 180 కోట్లు పైగానే ఇచ్చారు. ఐడ్రీమ్ యూట్యూబ్ ఛానల్ నుండి వాసుదేవరెడ్డి డిజిటల్ కార్పొరేషన్ ఎండీగా పెట్టారు. వీటన్నిటిని సభా సంఘం ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని చెప్పారు. నిజంగానంటే కొన్ని ఛానల్స్ ని వాళ్ళకి వంతపాడే విధంగా, వాళ్ళని తిట్టుకునే విధంగా ఒకడు వస్తాడు, రా ఇక్కడే కూర్చున్నా అంటాడు, ఇంకొకడేమో ఇష్టం. ఇకపోతే సాక్షికి సంబంధించి సాక్షి పేపర్ వాలంటీర్లకి మళ్ళీ దాంట్లో హుకుం జారీ చేశారు. వాళ్ళకి సంబంధించి పేపర్ వాళ్ళని కొనే విధంగా, ఆ కొనుక్కుని దాన్ని చదువుకునే విధంగా, దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, అంటే మిగతా పేపర్లు ఏమీ కాదు, ఓన్లీ సాక్షిని కొనుక్కుని వాళ్ళు చదువుకుని మిగతా వాళ్ళందరికీ వినిపించేలాగా, సాక్షిలో వచ్చిన వార్తల్ని అక్కడ చూపించేలాగా వాళ్ళని అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లందరికీ ఒక ప్రభుత్వం జారీ కూడా చేసిందంటే ఆలోచించండి. ఒక పైగా అంటే ఇక్కడ ఇచ్చిన 403 కోట్లు అనేది ప్రభుత్వం నుంచి ప్రభుత్వం సొమ్ము డైరెక్ట్ గా ఇచ్చింది. ఇవి కాకుండా సాక్షి పేపర్ కొన్నందుకు ఎవరు వాలంటీర్ల ద్వారా ఉంటుంది, అవి కూడా ఆ డబ్బులు కూడా మళ్ళీ సాక్షిగా వెళ్తాయి. అవి ఎన్ని కోట్లు వెళ్ళి ఉంటాయో, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఓన్లీ వాళ్ళ సంస్థకే. ఇవి కాకుండా భారతీయ సిమెంట్స్ కి సంబంధించి వాళ్ళ రేట్లు పెంచుకుని ఎక్కడ ఏదికి జరగాలన్నా, ఒక ప్రాజెక్ట్ కానీ, ఒక సిమెంట్ రోడ్డు కానీ, ఒక ఇల్లు కానీ, లేదంటే ఎవరన్నా ఒక కాంట్రాక్ట్ తీసుకున్నా సరే వాళ్ళకి కూడా సాక్షి, ముఖ్యంగా భారతీయ సిమెంట్స్ లోనే సిమెంట్ కొనాలి, భారతీయ సిమెంట్స్ లోనే ఆ సిమెంటే వాడాలి, మేము పెంచిన రేటుతోనే వాడాలి, తగ్గించిన రేటు కూడా మామూలు అందరూ అమ్మే రేట్లు కూడా కాకుండా భారతీయ సిమెంట్కి ప్రత్యేకమైన రేటు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆ రేటుతోనే కొనాలి. ప్రాజెక్టులు కూడా దాంతోనే కట్టాలి. కట్టింది కూడా ఏం లేదనుకోండి, వాళ్ళకు కూడా ఒకవేళ కట్టిన వాళ్ళకి కూడా చిన్న రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసినా సరే వాటికి ఆఖరికి ఇళ్ళు కట్టారు కొన్ని ఇళ్ళు, ఆ ఇళ్ళకి సంబంధించి కూడా ఆయనకి అదే భారతీయ సిమెంట్ వాడాలి. పోనీ అయ్యన్నా ఏమన్నా శుభ్రంగా వాడారంటే అయ్యి వాడరు, 10 బస్తాలు ఇవి వాడతారు, ఒక 100 బస్తాలు ఏమో ఇసుక వాడతారు, ఇంకేముండదు కొట్టుకుపోతాయి. ఇకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎంత దారుణంగా ఈ 5 ఏళ్లలో వాళ్ళ దోచుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా దోచిపెట్టారు.